నమస్తే, నేను ఆదిత్య. శ్రీకాకుళం ఎంపీ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరి అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. మ్యామ్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సందర్భం మనం చూసాం, అది కూడా లడ్డు కల్తీ వ్యవహారంలో. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? నిన్న తిరుపతి నుంచి ఢిల్లీకి ఒక విమానాన్ని కొత్తగా ప్రారంభించారు రామ్మోహన్ నాయుడు. సో పౌర విమానయాన శాఖ మంత్రి ఆయన ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు ఎయిర్పోర్ట్లో. అప్పుడు సిట్ అంటే ఎందుకు భయం జగన్కి? లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్ను ఏర్పాటు చేసింది. అంటే సిట్ నేను రద్దు చేయలేదు, కాకపోతే ఏంటంటే ఒక మంచి పని ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరిని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇద్దరిని అధికారులు నియమించి ఒక ఆహార నిపుణుడిని నియమించింది. సో ఇది మంచిదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా వ్యవహరించారు అని ఎవరు అనడానికి వీలు లేకుండా ఓన్లీ సిట్ అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి దానివల్ల నష్టం జరగచ్చు. లేదు నిజంగా రిజల్ట్ ఎలా వచ్చినా కూడా ఎలాగ నెగిటివే వస్తుంది. వచ్చినప్పుడు అగో చూసావా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశారు అనడానికి వీలు లేకుండా, చంద్రబాబు నాయుడు గారికి ఒక మరక అంటకుండా సిట్ అనేది వచ్చింది వాళ్ళ. అది కూడా సిబిఐ అధికారి పర్యవేక్షణలో. మరి వీళ్ళు సిబిఐ అధికారి కావాలన్నారు కదా, సిబిఐ విచారణ కావాలని అన్నారు కదా. అంటే గట్టిగానే లేదు వైసీపీ వాళ్ళు, ఊరికే ఓ మాట అలా అంటూ ఉన్నారు మధ్య మధ్యలో. బట్ దే డింట్ ఎక్స్పెక్ట్ దట్. వాళ్ళు ఊహించని విధంగా నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వెలువడిందో, నిన్న వైవి సుబ్బారెడ్డిని ఎప్పుడైతే కోర్టు మామూలుగా తలంటలేదు, శుభ్రంగా తలంటింది, దాంతో ఆ విషయాలు పక్కకు పెట్టి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని తిట్టిందంటున్నాడు. వక్ర భాష్యాలు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. సో దాని మీద రామ్మోహన్ నాయుడు ప్రశ్నిస్తున్నాడు, మీకు సిట్ అంటే ఎందుకంత భయం, నిజాలు బయటకు వస్తాయంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు అని రామ్మోహన్ నాయుడు అడిగాడు. అంతేకాకుండా ఒంగోలు, తర్వాత నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిల్లో కూడా విమానయాన సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు దేశంలో 75 విమానయాన సంస్థలు ఉన్నాయని, అంటే ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు నరేంద్ర మోదీ వచ్చాక 156కి పెరిగాయని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సిట్టును ఆహ్వానిస్తారని, స్వాగతిస్తారని మేము అనుకున్నాము, కానీ సిట్టు లేదు బిట్టు లేదు అన్నాడు ఆయన. అదేంటో మనకు అర్థం కావట్లేదు అన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మనం చదివాక దాని మీద వ్యాఖ్యానిద్దాం. ఆయన ఏమంటున్నాడంటే, ఏదో జరిగిందని వీళ్ళందరూ ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నారు, దానికి ఆధారాలు చూపిస్తున్నారు. అయినా ఎవరైనా వచ్చి కొత్తగా, అంటే సిబిఐ సిట్టు వచ్చి కొత్తగా ఇంకా ఏమి చెప్తారు? రాజకీయ స్వార్థం కోసం వీళ్ళు, అంటే సిట్టి అధికారులట, ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ప్రచారంలో పెడితే, ఇక్కడ వినండి, వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుందట. ఓకే, అంటే మీరు నిజాలు బయటకు తీసి బయటకు చెప్తే, ప్రజలకు చెప్తే మీరు, వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుంది. స్వామికి కోపం వస్తే మామూలుగా ఉండదు. అయితే ఆయన తన కోపాన్ని చంద్రబాబు, కూటమి నేతలు, ఆయనను సమర్థిస్తూ మాట్లాడే వారిపైన, అబద్ధాలను రెక్కలు కట్టుకొని ప్రచారం చేస్తున్న వారిపైన మాత్రమే చూపించాలి అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అంటే మీకేమర్థమైంది? సో లడ్డు కల్తీ చేసిన వాళ్ళ మీద కోపం రాదు, కానీ చూపించక ఆయన వెంకటేశ్వర స్వామికి చెప్తున్నాడు. మీకు అది అర్థం కావట్లా. వెంకటేశ్వర స్వామి గారు, మీరు ఈ లడ్డు కల్తీ విషయంలో మొత్తం రిపోర్ట్స్ బయటకు వచ్చాక, రిపోర్ట్స్ ఎవరైతే బయట పెట్టారో వాళ్ళ మీదే చూపించండి మీ కోపాన్ని, తప్పు చేసిన వాళ్ళ మీద చూపించకండి. చంద్రబాబు నాయుడు మీద, కూటమి నేతలపైన, తర్వాత దీన్ని స్వాగతిస్తున్న వాళ్ళపైన, తర్వాత ఈ రిపోర్ట్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళపైన, ఇట్లా మొత్తం అందరి మీద మీ కోపాన్ని చూపించండి అని హీఈస్ డిమాండింగ్ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి ఈయన సూచన చేస్తున్నాడు. మీకు అర్థమైందా? ప్రపంచంలో ఎప్పుడైనా ఇలాంటి వింత విన్నారా? దేవుణ్ణి ఎవడైనా, నేను తప్పు చేశాను స్వామి, నా మీద నువ్వు కోపం చూపించకు, వేలెత్తి చూపించిన వాళ్ళు, లేకపోతే ఆ తప్పుని తప్పుగా చూపించిన వాళ్ళ మీద నీ కోపాన్ని చూపించు అని ఎవడైనా అడుగుతాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి చీలమండల్లో కాదు కదా, ఇంకెక్కడికి వెళ్ళిందో మెదడు మనకు తెలియదు. అసలు ఇవాళ నవ్వాలా ఎడాలి? సిట్టు లేదు బిట్టు లేదుట. అంటే సిట్ అంటే నీకు ఎందుకంత, అంటే
సిబిఐ అధికారులని ఆయన కేవలంగా మాట్లాడుతున్నాడు, సిట్టు వాళ్ళని కేవలంగా మాట్లాడుతున్నాడు. అధికారులు అంటేనే ఆయనకి ఒంటికి కారం రాసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ మనకు అర్థమైంది అది. అంటే ఇప్పుడు మనకి తేటతెల్లమైంది కదా. లడ్డూలో కలిపిన నెయ్యిలో కల్తీ జరిగింది. అది ఏ కంపెనీకి ఇచ్చారో తెలుసు మనందరికీ. అది ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారో కూడా తెలుసు. ఏఆర్ డైరీ సప్లై చేయలేదు. అయినా సరే ఒక 3-4 చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి తెప్పించి తక్కువకి ఆ నెయ్యిని త్రూ ఏఆర్ డైరీ పంపిణీ చేస్తున్నట్టు వాళ్ళు ప్రచారం చేసుకుని మొత్తం డొల్ల కంపెనీలన్నీ పెట్టుకుని కరుణాకర్ రెడ్డికి కావాల్సిన వాళ్ళకి ఇంకా మొత్తం తలకాయలన్నీ బయటకు వస్తాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి, లైవ్ కాదు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా మాట్లాడుతున్నాడంటే ఏమనాలి? రామ్మోహన్ నాయుడు అదే అడుగుతున్నాడు, మీరు స్వాగతిస్తారని భావించామని. నిన్న చూసారా మీరు, వెంటనే చంద్రబాబు నాయుడు గారు మేము సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాము, వాళ్ళు ఏం ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలను మేము స్వాగతిస్తున్నాము అన్నారు. వెంటనే లోకేష్ గారు కూడా అదే అన్నారు, వారు కూడా స్వాగతించారు. జగన్మోహన్ రెడ్డి 2ంటికి ప్రెస్ మీట్ అని డ్రాగ్ చేసి ఆయన దాన్ని స్వాగతించకుండా అసలు సిట్టు లేదు బిట్టు లేదంటూ, ఇప్పుడు సిట్టు వాళ్ళు ఏదైనా నిజంగా ఆధారాలు నిరూపించినా కూడా ఆ నిరూపించిన వాళ్ళ మీద వెంకటేశ్వర స్వామి నువ్వు కోపం చూపించు, నీ కోపాన్ని వాళ్ళ మీద చూపించని ఈయన డిమాండ్ చేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామికి డిమాండ్ చేస్తున్నాడు ఈయన. అంటే ఈయన హయ్యర్ దాన్ వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నాడు. ఓకే, అంటే అది వాళ్ళు చేసిన పని. వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కిమ్ముకి, మీకు తెలుసు కదా కిమ్ సంగతి, కిమ్ము వాళ్ళ నాన్న గురించే ఉంటుంది మొత్తం. వాళ్ళ రాజ్యంలో కిమ్ము వాళ్ళ నాన్న గురించే తెలుసుకోవాలి, ఇంకా బయట వాళ్ళ గురించి ఏం తెలియదు అక్కడ. అదేవిధంగా కిమ్ముని చిన్నప్పటి నుంచి నువ్వు దేవుడి అంశాన్ని పెంచారు, అతనే దేవుడు వాళ్ళకి. కాబట్టి కిమ్ అలాగే భావిస్తాడు ఈరోజు కూడా, ప్రతిదీ అతనికే చెందుతాయి. అందుకే 14 ఏళ్ళు 15 ఏళ్ల పిల్లల్ని ఎంత దారుణంగా వాడుకుంటాడంటే కిమ్ము. అసలు మీరు అవన్నీ ఆ రాజ్యం గురించి తెలుసుకున్నారంటే చాలా బాధ వస్తుంది మనకి. ఎందుకు చెప్తున్నానంటే ఒక అదృష్టం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి విషయంలో అట్లీస్ట్ అమ్మాయిల జోలికి వెళ్ళాడు ఆయన. అదొక అదృష్టం, నిజంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్కి పట్టిన అదృష్టం అది. ఆయనకున్న పిచ్చి ఏంటంటే డబ్బు పిచ్చి, అందుకోసం అవినీతి చేస్తాడు. తర్వాత నేను దేవుడి అంశ అనుకుంటాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతా అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నాడేమో అనే భ్రమలో ఉంటాడు. ఇవి పర్వాలేదు, బేరబుల్ కదా కొంతవరకు, నాట్ 100%. ఏది ఏమైనా ఇవాళ సిట్ అంటే జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. అదేవిధంగా సిట్టు నిజాలు వెలికి తీస్తుందని తెలుసు, అందుకోసం ముందుగానే దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించాడు. వెంకటేశ్వర స్వామికి ఆయన నువ్వు ఇట్లా వీళ్ళ మీద ఫలానా వాళ్ళ మీద కోపం చూపించు అని ఈయన డైరెక్షన్ ఇస్తున్నాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఏ డైరెక్షన్లో ఉంటారు, పనిచేస్తారు మనకి త్వరలో తెలుస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.